బెంగాల్ దక్కింది, తెలంగాణే దక్కాలి, అధికారమే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్. 15 ఆగస్టు తర్వాత పార్టీ కోర్ కమిటీ సమావేశం. గ్రేటర్ బరిలో ఒంటరిగానే పోటీకి నిర్ణయం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీలతో ఢిల్లీలో నవీన్ భేటీ. విభేదాలు వీడి ఐక్యంగా అడుగేయాలని ఉద్బోధ. చిన్న చిన్న విభేదాలుంటే కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరిస్తున్నాం రామచంద్రరావు. సో పశ్చిమ బెంగాల్లో గెలిచినాం, తెలంగాణలో అధికారం కోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా రాశారు. నేను ఎక్కడో సాక్షిలో చూసిన వాళ్ళేమో ఇగో తెలంగాణలో ఈనాడు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే, విభేదాలు పక్కన పెట్టి పనిచేయండి. రాష్ట్ర నాయకత్వానికి నితిన్ నబీన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులుండవన్న రామచంద్రరావు. ఎవరెవరు ఉన్నారు ఇలా? నితిన్ నబీన్, రామచంద్రరావు, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, బండి సంజయ్, ఇక్కడ ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళంతున్నట్టు ఆల్ ఎంపీస్ ఉన్నారు. సో వీళ్ళు ఒక్కొక్క రోజు డిన్నర్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. డికే అరుణ, అరవింద్, సంజయ్ వీళ్ళంతా ఒకసారి, ఈటల, లక్ష్మణ్ వీళ్ళంతా ఒకసారి. ఇట్లా నేను ఆ ఢిల్లీలో వీళ్ళు డిన్నర్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే మేమంతా కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికి పడదు బేసిక్గా? ఇప్పుడు అరవింద్కి సంజయ్కి బగ్గం అంటది, ఈయనకి ఈటలకి సంజయ్కి పడదు. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. కొంతమంది కిషన్ రెడ్డికి అరవింద్కి మధ్య కొన్ని డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి. మొత్తానికి విభేదాలు ఉన్న మాట అయితే వాస్తవము. అయితే ఈ విభేదాలు అవన్నీ పార్టీ పరిష్కరించడం అనేది పెద్ద సమస్య కాదు. ఇక్కడ అసలైన సమస్య తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీ 12 ఏళ్ల పరిపాలన పట్ల ఉన్న వ్యతిరేకతని దాటుకొని మీరు ఇక్కడ అధికారంలోకి ఎట్లా రాగలుగుతారు? ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, నెంబర్ 1. నెంబర్ 2, అన్నింటికంటే కీలకమైంది, అసలు మీ వాదం ఏంది తెలంగాణలో? మీ సిద్ధాంతం ఏంది? మీ ఐడియాలజీ ఏంది? మీరు తెలంగాణ వాదంతో పనిచేస్తారా, లేకపోతే మీకు ఇంకా వేరే వాదాలు ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడ మార్వాడీల మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాడు ఎవడో యూజ్లెస్ ఫెలో ఏమన్నాడు? తెలంగాణ వాళ్ళు తాగుబోతులని మీడియా ముఖంగా మాట్లాడితే ఇదే కిషన్ రెడ్డి వాడితో కలిసి మీటింగ్లలో పాల్గొంటాడు. వాడు ఈయన మీటింగ్లకి, కిషన్ రెడ్డి గారి మీటింగ్లకి వాడు పోతాడు. వాడు మార్వాడి, వాడి పేరు ఏదో ఉండే, జిగ్నేషా ఏమో. వాళ్ళు లిటరల్గా ఓపెన్గా ఇంటర్వ్యూస్లోనే తెలంగాణ వాళ్ళు తాగుబోతులు 2000 కనబడుతుంది తాగుతారని అని మాట్లాడి. ఆనాడు మీరు ఎవరి పక్షాన ఉన్నారు? ఆనాడు తెలంగాణ వాదుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కాకుండా మార్వాడీల పక్షాన నిలబడ్డారు. మార్వాడీల మీద పోరాటం జరుగుతుంటే ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు దేశభక్తులు, వీళ్ళంతా దేశద్రోహులు, మాట్లాడిన వాళ్ళంతా దేశద్రోహులని మాట్లాడారు. అసలు మీ ఐడియాలజీ ఏంది? మీ ఐడియాలజీ, మీ లైన్ ఏంది? అసలు తెలంగాణ వాదం ఉన్నదా? మేమనంటే మేము తెలంగాణకి సపోర్ట్ చేసినాం, బీజేపీ కూడా సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. వాస్తవమే. సుష్మా స్వరాజ్ గారు ఆనాడు వాళ్ళందరూ కొట్లాడడం వల్ల తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. కానీ మీరు దాన్ని ఏ రకంగా కంటిన్యూ చేస్తున్నారు? అసలు మీ ఐడియాలజీ ఏంది? తెలంగాణలో మీ లైన్ ఏంది? ఎవరితో కలుస్తున్నారు? పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ ఇక్కడ చెరువులు కబ్జా చేస్తే మీరు ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి తెలంగాణలో పెత్తనం చేయాలని అనుకుంటున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు? వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన ఇంకొకటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది చేత ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వీడియోలు చేయించి తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ ప్రజల మీద ఎందుకు దాడి చేయిస్తున్నారు? ఈ రకరకాల అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇది చేయకుండా మీరు ఇక్కడ అధికారంలోకి రావడం అన్నది చాలా కష్టం. అండ్ దట్టు కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి మేము వస్తాం, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి మేము వస్తాం, ఇది కాదు. మీరు ముగ్గురు ఫెయిల్ అయ్యారు, ఇంకోటి వచ్చే అవకాశం ఉంది. ఇంకెవరన్నా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు ప్రజలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. పోరాట మార్గాల్లో ఆయన వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలకు రాష్ట్ర నేతలను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఆయన ఢిల్లీలో శుక్రవారం సమీక్షించిందట. నాయకులు అంతర్గత విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేయాలని ప్రధానంగా నిర్దేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని, దానిపై పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ మా గెలుపు లక్ష్యంలో ఉన్నది కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్రానికి వస్తానని స్పష్టం చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు కె లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డికే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, గోడం నగేష్, మాధవనేని రఘునందన్ రావు, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత రామచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ధృవీకరించారు. పార్టీ నాయకులంతా పాత కొత్త అనే భేదాలు వదిలిపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని అధ్యక్షుడు చెప్పినట్టుగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల విద్యార్థి లోకం ఇబ్బంది పడుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి ముఖ్యమైన పథకాన్ని కింది వరకు తీసుకుపోకుండా పేదలకు అన్యాయం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని నాయకులంతా ఐక్యంగా పోరాటం చేయాలి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సమావేశమై ప్రభుత్వంపై పోరాటానికి రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మండల స్థాయి వరకు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు వెల్లడించారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, ఒకవేళ పెడితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 ఉన్నాయి. ఇవి చాలా కీలకమైన ఎలక్షన్స్. అసలు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి తోటి ఎవడు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళతో కొల్లుడవడం బంద్ చేయరు. అప్పుడు ఏమైనా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆడ కూర్చున్న సోకాళ్ళు లీడర్లలో సగం మంది లీడర్లు గవర్నమెంట్తో కొల్లుడైపోయి ఉన్నారు. వాస్తవం కాదా? ఇది నేనంటున్న మాట కాదు, బీజేపీ ఎంపీలు ఒకరిద్దరు బయటకు వచ్చి మాట్లాడిన మాట. వాళ్ళకు వాళ్ళే అరెస్ట్ చేయించుకుంటారని. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో హోంశాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన పోలీస్ ఆఫీసర్లు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు వింటున్నారు. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో అసలు రేవంత్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డికి ఎవరు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అని చాలా క్లియర్గా అర్థమైపోయింది. తెలంగాణలో తమ పార్టీకి అభ్యర్థుల కొరత లేదని రామచంద్రరావు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిరట. మా పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఉన్నారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నందున వారంతా వేచి చూస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసి మెరుగైన ఓట్ల శాతం సాధించాం. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సీట్లు పెరిగినా మెజారిటీ స్థానాలు సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. పార్టీ నాయకుల మధ్య విభేదాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పార్టీలో నాయకుల మధ్య చిన్న భేదాభిప్రాయాలు తప్పితే విభేదాలు లేవు. పాత కొత్త అన్న భేదాలు అసలే లేవు. అది మీడియా సృష్టి. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందా అనే ప్రశ్నకు లేదు అని సమాధానం ఇచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. జనసేనతో పొత్తు గురించి అడిగితే అది ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ కాబట్టి దానితో పొత్తుల గురించి జాతీయ నాయకత్వం మాట్లాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు అని స్పష్టం చేశారు. పొత్తు ఉండదు, కరెక్ట్, సరే. మరి వాళ్ళు మన మీద దాడి చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మరి మీ లైన్ ఎట్లుంటుంది, ఎటువైపు ఉంటుంది? మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు, ఎన్టీఆర్ విగ్రహం పెడితే రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు. మొన్న కాసు బ్రహ్మానంద రెడ్డి బర్త్డే సెలబ్రేషన్ చేస్తే దాని గురించి మాట్లాడకపోతుంది. ఇక మీకు ఎక్కడుంది వాదం? బీఆర్ఎస్కి అసలే లేదనుకోండి, మీకు కూడా లేదు కదా. ఏమనంటే జాతీయవాదం అంటారు. మరి జాతీయవాదం అదన్న కరెక్ట్గా ఉందా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. కీలక నేతల మధ్య విభేదాలు పరిష్కరించడంతో పాటు సమన్వయం సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో కార్యాచరణను క్రమంగా పదును పెడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మిగతా వాళ్ళంతా భేటీ అయ్యారు. జూన్ చివరి వారంలో నితిన్ నబీన్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ముఖ్య నేతలతో పలుమార్లు సమావేశమయ్యారు. విభేదాలు వీడి ఐక్యమత్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలి అని నిర్దేశించారు. తర్వాత కొన్ని రోజుల్లోనే బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చే కసరత్తును అధిష్టానం ఆరంభించింది. ఇదంతా ఇట్లా రామచంద్రరావు గారు lack the leadership skill to lead as he has not won even a corporate election అట. ఆయన గెలిచింది కదండి, ఎమ్మెల్సీ గెలిచింది కదా ఆయన రామచంద్రరావు. కాకపోతే ఆ అధ్యక్ష నియామకం సమయంలోనే పార్టీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది.
మరి ఇప్పుడు బండి సంజయ్కి ఇస్తారా అన్నది కూడా పెద్ద చర్చ నడుస్తున్నది. మరి ఆయనకి ఇస్తారా కేంద్ర మంత్రి పదవి తీసేసి అన్నది ఏమో చూడాలి. మరి ఆయనకి ఇస్తే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా, ఎవరికి ఇస్తారు? ఒకవేళ ఇస్తే నేను అనుకోవడం అయితే ఇప్పట్లో చేంజెస్ అయితే ఉండే అవకాశం లేదు అని నేను అనుకుంటున్నా. రఘు గారు, బీజేపీ ఎంపీలు ఒక్కరైనా ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఏదో మోదీ పేరు మరియు హిందుత్వం చెప్పుకొని గెలిచిన వీళ్ళు తెలంగాణలో వీళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? మరి జోక్ కాకపోతే. నేను చెప్పిన కదా, ఇప్పుడు ఇట్లాంటివన్నీ మార్చుకుంటే ఏమన్నా వాళ్ళ లైన్ మార్చుకుంటే ఏమన్నా అవకాశం ఉండొచ్చేమో. కానీ వాళ్ళు మార్చుకుంటారా? అది ఇంపాసిబుల్. వాళ్ళు మార్చుకుంటారు అన్నది. ఇప్పుడు మార్పు అనేది వస్తుందండి, ఖచ్చితంగా తప్పదు. అది ఏదో ఒక సందర్భంలో ప్రతిసారి మేమే గెలుస్తాం, ప్రతిసారి మేమే ఉంటామంటే అది కుదరదు కదా. ఎవరిదైనా ఒక టైం కొంతవరకే నడుస్తుంది. ప్రజలు ఇక చాలు మనం చేంజ్ కావాలి అనుకున్నప్పుడు చేంజ్ చేసేస్తారు ఆటోమేటిక్గా. ఇట్లా తిరిగిపోద్ది ఆటోమేటిక్గా, పుస్తకం కమ్మ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. అన్నగారు ఎంత చెప్పినా అదేంటో తెలియదు. బీజేపీ ఓటు బ్యాంకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గుడ్డిగా ఓటు వేసే శాతం 18% ఉన్నారు. మిగతా అభిమాన ఓటర్ 5% ఉన్నారు. బీజేపీ నాయకులు కష్టపడితే ఫలితం ఉంటుందట. మా బీజేపీది జాతీయవాదం రాట. అది ఏందో చెప్పరాదు, దాని మీనింగ్ ఏంది? జాతీయవాదం అంటే ఏంది? జాతీయవాదం అంటే రెచ్చగొట్టుడు కాదు కదా. జాతీయవాదం అంటే దేశమంతా ఒకటి, ఆ దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి, ఈ లైన్ ఉండాలి కదా. దేశంలో ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టేది జాతీయవాదం ఎట్లయితుంది? అది ఎవరైనా కావచ్చు. బీజేపీ షుడ్ డిస్ప్లే ఇట్స్ విజన్ ఆఫ్ డెవలప్మెంట్. నాన్ లోకల్స్ ఆర్ లీడింగ్ ద పార్టీ దట్ షుడ్ చేంజ్ టు విన్ ఓవర్. రఘు సార్, చెంచు పిల్లలు విద్యా వైద్యానికి దూరంగా ఉండడం జరుగుతుంది. కావున ప్రభుత్వం పిల్లల చదువు గురించి ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేయాలి. సో మేమైతే ఈ నల్లమల ఏరియాలో దాదాపు ఒక 7-8 గ్రామాలు తిరిగి వచ్చినాం లాస్ట్ 1 year బ్యాక్. నేను, పృథ్వీరాజ్ గారు, వీళ్ళందరూ. చాలా దారుణంగా ఉంటాయి ఆ ఏరియాలు. ఈ రేవంత్ రెడ్డి అమ్ముడు పోవడం వల్ల బీఆర్ఎస్ మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందట. వాళ్ళే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని. వాళ్ళు ఈ పార్టీకి ఎట్లుండాలి తెలుసా? వాళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఈ తప్పుల వల్ల, ఆయన పరిపాలన వల్ల వాళ్ళు ఒక రేంజ్లో ఉండాలి. ఇక అయిపోయింది ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ అధికారంలో. కానీ వాళ్ళు చేసిన 10 ఏళ్ల దుష్ట, దరిద్రమైన, దుర్మార్గమైన, అరాచకమైన పరిపాలన వల్ల వాళ్ళు అనుకున్నంత స్థాయిలో పికప్ కాలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి, అక్కడ ప్రధానమైన సమస్య ఏమైపోయిందంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్ళకపోయా. 3 ఏళ్ళు అవుతున్నది, ఇంతవరకు అడుగు బయట పెట్టకపోయా. పదవి మాత్రం తీసుకుంటున్నాడు, జీతం మాత్రం తీసుకుంటున్నాడు, ఫామ్ హౌస్లో అనుకుంటున్నాడు. ఇక ఆ పార్టీని ఎందుకు లైన్లోకి తీసుకుంటారు ప్రజలు? పోనీ వాళ్ళిద్దరు బాబామార్దులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళకు ఒక లైన్ లేకపోయా, వాళ్ళు చేసిన పాపాలు పుచ్చడు ఉండే. ఎట్లా జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి బలం అదైపోయింది. అవతలి వాళ్ళ బలహీనత నా బలం అనుకుంటున్నాడు. కానీ ప్రజలకి విసుగు వచ్చినప్పుడు, ప్రజలకి నీ పట్ల కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్ ప్రజలు తయారు చేసుకుంటారు. ఇది ఒక అప్పుడు కాలం కాదు, ఇది అంతా జన్జీ ఆలోచనతో నడుస్తున్నది వ్యవహారం. ఇప్పుడు శాటిలైట్ మీడియా టోటల్ కరప్షన్తో మునిగి తేలుతుంది. యూట్యూబ్ మీడియా కూడా వ్యాధి సంక్రమిస్తున్నది. మీలాంటి వాళ్ళే అరకొరగా ఉన్నారు. మరి ఎలా ఇంకా భవిష్యత్తులో వస్తూనే ఉంటారండి. ఇప్పుడు ఈ జన్జీలోంచే రేపొద్దున యూట్యూబ్లు స్టార్ట్ చేస్తారు, సోషల్ మీడియా టీంలు స్టార్ట్ అవుతాయి. మారుతుంది ఈక్వేషన్. ఎప్పుడు ఒకేలా అనుకున్నారా ఎవరన్నా ఈ స్థాయిలో పోరాటం జరుగుతుందని? ఇదో కాక్రోచ్ పార్టీ ఏదో వస్తుందని, ఢిల్లీలో ఓట్లాడుతుందని ఊహించరు ఎవరన్నా? అసలు ఈ జెన్జీ గురించిన చర్చ అసలు జరిగిందా 2 ఏళ్లకి ముందు వరకు? అసలు ఎక్కడన్నా ఉందా? నేచర్ దానంతరం అదే క్రియేట్ చేస్తుంది, తప్పదు. వై డోంట్ యూ కవర్ ద ఫామ్ హౌసెస్ ఆఫ్ గండిపేట అండ్ హిమాయత్ సాగర్? చాలా చేసినాం వీడియోలు. మనం పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గరికి పోతిమి, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి పోతిమి, ఆ పొంగులేటి ఫామ్ హౌస్కి ఆనుకొని ఉన్న సవితా ఇంద్రారెడ్డి కొడుకు ఫామ్ హౌస్ దగ్గరికి పోతిమి. ఇవన్నీ ఎవరు చూపించినా? మనమే కదా చూపించింది. ఆనాడు కూలగొడతాం అనగానే.
అవినీతి విషయంలో ఐఏఎస్ నుంచి చిన్న స్థాయి అధికారి వరకు ఎవరూ మినహాయింపు కాదు. వ్యవస్థలో ప్రతి స్థాయిలో అవినీతి ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వం లేదా పార్టీ మారితే సమస్య పరిష్కారం కాదు. ఇవాళ తెలంగాణని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన వాటిలో అవినీతి అనేది ఒకటి. ఏమైపోయిందంటే వాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించొద్దా, వీడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించొద్దా, పై నుంచి కింది వరకు ఒక లేయర్ లాగా మారిపోయింది. ఎవడి స్థాయిలో వాడు కొట్టేస్తున్నాడు. సో ఈ కరప్షన్ని చాలా దారుణంగా ఉన్నది. ఈ ఏసీబీ రైడ్స్ ఇవన్నీ కూడా పెద్ద బోగస్. బోగస్ మీన్స్ దొరుకుతున్నారు కానీ ఎవడో దొరికినోడు దొరుకుతున్నాడు, దొరకని వాడి పరిస్థితి. ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళని టచ్ చేయగలుగుతుందా ఏసీబీ కానీ, ఐటీ కానీ, ఇంకే డిపార్ట్మెంట్ కానీ? ఏజ్ రిలాక్సేషన్ పోలీస్ నోటిఫికేషన్ 11 గంటలకి ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ పిల్లలంతా వస్తున్నారు. సో ఆ లైవ్ మన తొలి వెలుగులో కూడా వస్తుంది. నిన్న కూడా మనం గన్ పార్క్ దగ్గర ఒక సమావేశం పృథ్వీరాజ్ గారు వాళ్ళు క్రాంతి దళ ఆధ్వర్యంలో వాళ్ళు ఏర్పాటు చేస్తే మనం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా మనం వెళ్తున్నాం. సో అందరూ రండి. ఈ పోలీస్ నోటిఫికేషన్ దాంట్లో ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన ఆ పనికి, ఆ జీవోకి వ్యతిరేకంగా ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ ఉన్నది 11 o'clock. పిల్లలే చేస్తున్నారు, రండి. స్కూల్ బుక్స్ కూడా చాలా అమౌంట్ తీసుకుంటున్నారు స్కూళ్ళల్లో. వాన్ దగ్గరనే నోట్బుక్ కొనాలి, వాన్ దగ్గరనే పెన్సిల్ కొనాలి, వాన్ దగ్గరనే రబ్బరు, అన్ని వాన్ దగ్గరనే కొనాలి. దానికి ఒక 10,000 బిల్లు వేస్తాడు, 10,000 15,000. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం నియంత్రిస్తే బయట ఉన్న షాపులు వాళ్ళు నడుస్తాయి కదా, స్టేషనరీలు, వాళ్ళంతా ఎవరు పాపం? ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళే కదా. వాళ్ళు ఏదో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని నడిపించుకుంటున్న వాళ్ళు. ఈ జార్ఖండ్ ఆపండే బాబు, ఆల్రెడీ 100 సార్లు చెప్పిన దాని గురించి. అన్న, ఈ దేశానికి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చదువుకున్న వ్యక్తి, విద్య మీద అవగాహన ఉన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఆయన ఉన్న అద్భుతమైన అవకాశాన్ని కంపు చేసుకున్నాడు కదా లిక్కర్ స్కామ్లో దొరికి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడట. ఓకే,